ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే పాపము. అసలు పాపం అంటే ఏంటి? పాపం వల్ల వచ్చే ఫలితం ఏంటి? అలాగే పాపం నుంచి మనకు ఎలా పాప క్షమాపణ దొరుకుతుంది, దాని నుంచి ఎలా మనకు విముక్తి దొరుకుతుంది, విమోచనం మనకు ఎలా కలుగుతుందో తెలుసుకుందాము. అసలు పాపం అంటే ఏంటో తెలుసుకుందాము. అసలు పాపము ఎవరు చేశారు అనేది తెలుసుకుందాము. చూసుకున్నట్లయితే రోమపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు. కులము, మతము, జాతి, వర్గము, రంగు అసలు ఏమీ లేదు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేకపోవచ్చు ఉన్నాము. లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు ఒక్కడును కూడా లేడు. ఆయన యేసుప్రభు వారు ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆయన ఈ లోకంలో ఈ భూమి మీద ఆయన జీవించినప్పుడు ఆయన తప్ప నీతిమంతుడు ఎవ్వరూ లేరు. పట్టబడిన స్త్రీ ఉన్నప్పుడు ఈమె పాపం చేసింది అని అందరూ రాళ్ళు వేయడానికి ముందుకు వచ్చినప్పుడు మీలో పాపం చేయనివాడు ఈమె మీద రాయి వేయమన్నప్పుడు ఏ ఒక్కరూ ఆమె మీద రాయి వేయకుండా వెనక్కి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళందరూ పాపం చేసిన వారే. యేసు ప్రభు వారు ఒక్కరే పాపం చేయనివారు. ఆయన పాపం అంటే ఆయన ఎరగని వారు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన కూడా ఆమెను శిక్షించకుండా అమ్మ ఇంకను వెళ్ళి పాపము చేయకమని ఆమెకు తెలియజేశారు. కాబట్టి ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ పాపము లోకంలోకి ఎలా వచ్చింది? మనం అసలు పాపం అంటే ఏంటి? యోహాను సువార్త 1 యోహాను పత్రిక 3:4 పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. బైబిల్ గ్రంథం మనకి ఏం బోధిస్తుంది? మనం ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, దేవుని ఆజ్ఞలను ఎలా గైకొనాలి. ఈ పాపపు లోకంలో ఈ భూమి మీద మనం ఎంత యథార్థంగా నీతిమంతులుగా జీవించాలో బైబిల్ చెప్తుంది. అలాంటి బైబిల్ ఆజ్ఞలను అతిక్రమించడమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము అనుంది. మనం పొరుగువారిని ప్రేమించకుండా ద్వేషిస్తున్నాం అనుకోండి, అది పాపమే కదా. ఆజ్ఞాతిక్రమమే ఇక్కడ పాపం. బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని ఎలా జీవించమని చెప్పారో దానికి విరుద్ధంగా మనం జీవించడమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. మనం చూసుకున్నట్లయితే బూతులు మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అసూయ, కోపము, ద్వేషము మనసులో ఉండకూడదు. నిర్మలమైన మనసు, చిన్నపిల్లల మనసు ఉండాలి. నవీన స్వభావం మనం ధరించుకోవాలి. అలాంటి కలిగి ఉండాల్సిన మనము అన్నీ తప్పిపోయి మనకి నచ్చినట్లు మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి జీవించినట్లయితే అదే ఆజ్ఞాతిక్రమమే, అది పాపము. ఇక్కడ అదే చెప్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపం చేయి ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. అయితే ఆజ్ఞాతిక్రమమే పాపమని ఇక్కడ బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. అసలు చూసుకున్నట్లయితే పాపం ఈ లోకంలోకి, భూమి మీదకి పాపము ఎలా ప్రవేశించింది? అసలు పాపము ఎలా ప్రవేశించిందో మనం చూసుకుందాము. మొట్టమొదటిగా ఆదాము, అవ్వ. దేవుడు తన రూపం చొప్పున, తన పోలిక చొప్పున ఆదామును సృష్టించి ఆదాము నుంచి అవ్వను దేవుడు తయారు చేశాడు. దేవుడు తయారు చేసిన మనుషుడు ఎలా జీవించాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలాంటి మనుషులు దేవుడు చెప్పిన మాటకు లోబడక, దేవుని చెప్పిన మాటను వాళ్ళు ధిక్కరించి దాన్ని జరిగించడం ద్వారా వాళ్ళు పాపం చేసిన వారయ్యారు. ఎలా అనగా, వాళ్ళు దేవుడు ఏదోని తోటలో ఆదాము అవ్వను ఉంచినప్పుడు మంచి చెడ్డను తెలివినిచ్చు వృక్షమును అక్కడ ఉంచినప్పుడు ఆ వృక్ష ఫలములు దేవుడు తినొద్దని చెప్పాడు. కానీ అక్కడ అవ్వ ఏం చేసింది? సర్పం వచ్చి ఇది నిజమా? అసలు ఫస్ట్ ఎవరన్నా మాట్లాడేటప్పుడు క్వశ్చన్ వేస్తారండి, ఇది నిజమా? అసలు ఏది చెప్పకుండా ఇది నిజమా అని సర్పం అడిగింది. అంటే మోసపుచ్చింది. సర్పం ఆ అవ్వను మోసపుచ్చి ఆ ఫలము తినేటట్లు చేసింది. దేవుడు తినొద్దు అన్న ఫలాన్ని అవ్వ తినేటట్లు
ఆ సర్పం చేసింది. తర్వాత అవ్వ తిన్నది కాక తన భర్తకి ఇచ్చింది. భర్త తినడం ద్వారా వాళ్ళు కళ్ళు తెరుచుకొని, వాళ్ళ మనోనేత్రాలు తెరుచుకొని వాళ్ళు పాపం చేయడం జరిగింది. తద్వారా ఆ పాపము అందరికీ అట్లా ప్రాప్తిచ్చిందనమాట. మనం చూసుకున్నట్లయితే వారి యొక్క అవిధేయతను తినకూడదని దేవుడు చెప్పిన పండును అపవాది మోసగించడం ద్వారా దానిని తిని దేవునికి విరుద్ధంగా పాపం చేశారు. తద్వారా పాపం ఈ లోకంలోకి ప్రవేశించింది. మనం చూసుకున్నట్లయితే సర్పం ఎలా మోసగించిందో చూద్దాం. ఆదికాండము 3:6 ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనదియో నుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ చూడండి, తండ్రి అనే దేవుడు వాళ్ళని తినవద్దన్న పండు అవ్వకి ఎలా కనిపిస్తూ ఉంది? మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు దానికి అట్రాక్ట్ అయిపోయింది. తినేసేయాలి అని ఆతృత కలిగింది, పాపం చేయాలని ఆతృత కలిగిందనమాట. అక్కడ అవ్వ పాపం చేయడానికి ప్రేరేపించబడింది. ఎలాగ? సర్పం చేత. ఇప్పుడు కూడా ఎంతోమంది యవనస్తులు పాడైపోతూ ఉంటారు. కొంతమంది స్నేహితులు మంచి వాళ్ళను కూడా చెడగొడుతూ ఉంటారు. కొంతమంది పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటారు. అలా ప్రేరేపించినప్పుడు మనం పాపానికి లొంగిపోకూడదు. మనకు దేవుడు ఏదైతే బోధిస్తున్నారో చిన్నప్పటి నుంచి మనం చర్చికి వెళ్తున్నాము, ఏం నేర్చుకుంటున్నాము అన్నదే చూసుకోవాలి, కానీ ఇతరుల వల్ల చెడిపోకూడదు. చూసుకున్నట్లయితే ఇక్కడ సర్పం వచ్చి మోసగించడం ద్వారా అవ్వ పాపం చేయడం జరిగింది. అవ్వ తినకూడని పండు తిని మళ్ళీ తన భర్తకి ఇచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పండు ఎలా కనిపించింది? మంచిది, కన్నులకు రమ్యమైంది. పాపము కూడా అట్లాగే కనిపిస్తూ ఉంటుంది. చేస్తే ఏమైంది, ఎవరు నన్ను చూడట్లేదులే, కానీ దేవుడు చూస్తున్నాడు. కానీ దేవుడు ఆయన కునుకుడు నిద్రపోడు. ఆయన ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాడు, పరిశీలన ఇస్తూనే ఉంటాడు కదా. మన కూర్చుండుట, లేచుట, నడుచుట, పండుకొనుట, మన తలంపుకు ఆలోచన రాకమునిపే అది దేవునికి తెలుసంట. అలాంటి తెలిసిన దేవునికి మనం తెలియకుండా పాపం ఎలా చేయగలం? తెలియకుండా నేను పాపం ఎవరికి తెలియకుండా పాపం చేసేసానులే, ఎవరికి తెలియదులే అనుకుంటాం. కానీ దేవుడు ప్రతి ఒక్కటి పరిశీలన చేస్తున్నాడు. ఇక్కడ ఆదాము అవ్వ కూడా ఇలాగే జరిగింది. చూసుకున్నట్లయితే యోసేపు పోతిఫర్ భార్య తన గదిలోకి పిలిపించుకొని అక్కడ పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు యోసేపు ఆ పాపంలో నుంచి అక్కడి నుంచి పారిపోయాడు. పరిశుద్ధంగా యోసేపు జీవించాడు కాబట్టి యోసేపు హెచ్చించబడ్డాడు. ఇక్కడ అవ్వ చూసుకున్నట్లయితే అక్కడ సర్పం మోసగించడం ద్వారా అవ్వ మోసపుచ్చబడి తర్వాత భర్తడు కూడా ఆ పాపంలో పాలుభాగస్రాలు చేసింది. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కయ్యను హేబేలు. ఈ ఆదాము అవ్వకు పుట్టిన కుమారులు కయ్యను హేబేలు. అయితే హేబేలు గొర్రెల కాపరి, అయితే కయ్యను ఏమో వ్యవసాయకుడు. ఈ కయ్యను ధాన్యాన్ని దేవునికి అర్పణగా తీసుకొస్తాడు. హేబేలు మంచి బలిసినవి, క్రొవ్వినవి, మంచివి, శ్రేష్టమైనవి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ కయ్యను ఏం చేస్తాడు? హేబేలు మీద పగపట్టి హేబేలుని చంపేస్తాడు. హేబేలు రక్తం భూమి మీద నుంచి రక్తం దేవునికి మొరపెడుతూ ఉంటుంది. అప్పుడు దేవుడు వచ్చి అడుగుతాడు, నీ తమ్ముడు ఎక్కడ అని అడిగినప్పుడు నా తమ్ముడికి నేను ఏమైనా కావాలి వాడినా అని కయ్యను అంటాడు. అక్కడ ఏం జరిగింది? అసూయ, కోపం. తద్వారా ఆ కోపం, అసూయ ద్వారా ఆ కయ్యను తన సొంత తమ్ముడిని అయినా హేబేల్నే చంపగలిగాడు. అక్కడ చూసినట్లయితే అసూయ, కోపం, ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడడం, ద్వేషించడం, అది కూడా పాపమే. ఆజ్ఞాతిక్రమమే పాపం. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ కోపము, అసూయ, విజయాన్ని చూసి తట్టుకోలేని జనం. తద్వారా అలా జరిగింది, పాపము అలా ప్రవేశించింది. కాబట్టి మనం ఎలా జీవించాలని చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథం ప్రతి ఒక్కటి మనకు హెచ్చరిస్తుంది. యవనస్తులు దేని చేత తమ అర్థం శుద్ధిపరచుకుందరు అని ఉన్నప్పుడు తమ అర్థం ఎలా శుద్ధిపరచుకుని ఈ వాక్యాన్ని జాగ్రత్త చూచుకొనుట చేతనే కదా అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. వాక్యాన్ని జాగ్రత్త చూచుకొనుట చేత మనం ఏది చేయకూడదో ఏది చేయాలో మనకు దేవుడే జ్ఞానాన్ని
ఇస్తాడు. మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఒప్పుకుంటే ఆయనే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి మిగిలింది ఇంకా చాలా ఉంది. రేపు దాని గురించి చెప్తాను. చిన్న వాక్యం. దేవుడు మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.